సీనియర్ ఎన్టీఆర్‌కి, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మరి ఎంతో పెద్ద మాట ఏంటో తెలుసా? ఎన్టీఆర్ మన తాతగారికి ఇచ్చారట ఒక మాట. ఖచ్చితంగా మన ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్‌లోకి వస్తానని, తెలుగుదేశం పార్టీకి కూడా అండగా నిలబడతానని ఆయన మాట ఇచ్చారట. ఇదే విషయాన్ని తారక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్‌గా తారక్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియా మరి ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ చేయగా సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రశ్నలు ఎదురైంది. ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి చెబుతూ మరి తనకి తన పేరు పెడుతూ ఒక మాట తీసుకున్నారని, సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే పొలిటికల్ ఇండస్ట్రీలో కానీ ఎప్పుడు వచ్చామా అనేది కాదు, మనం ఎలా ఎదిగామనేది ఎంతో ముఖ్యం. నిజాయితీతో, నిబద్ధతతో ఆ ప్రదేశానికి నాయకుడిగా ఎదగాలి, అంతలా కష్టపడాలి అంటూ ఎక్కడా కూడా వంశ పేరు ప్రతిష్టలకి సంబంధించిన వాటిని మరి ఉదాహరణగా పెట్టుకోకుండా ప్రతి అడుగు కొత్తగా ప్రారంభించాలి అనేదే మా తాతగారికి నేను ఇచ్చిన మాట. ఆ మాట ఇప్పటికీ నేను నిలబెట్టుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పారట. నిజమేగా, ఎన్టీఆర్‌కి నందమూరి అనే పేరుంది తప్పితే అందులో టాలెంట్ ఉండి కష్టపడితే తప్ప రాదు. ఎన్టీఆర్ ఎంతో కఠోర పరిశ్రమతో యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా మారారు. అదే సీనియర్ ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా ఆయన ఇచ్చారట. ఎలాగో హీరోగా అయితే ఆయన గ్లోబల్ స్టార్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. కానీ రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అంటూ మళ్ళీ ప్రశ్నలు మొదలయ్యాయి. మరి ఎన్టీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే రాజకీయాల్లోకి నేను వస్తా, కానీ ఇప్పుడు మాత్రం కాదు, వస్తే మాత్రం అంటూ పాజ్ ఇచ్చారంటే అక్కడే కదా మనం అర్థం చేసుకోవాలి వస్తారని.